టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మాటల యుద్ధానికి తెరలేపింది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో ఘనపురం రిజర్వాయర్కు ఇచ్చిన ప్రాధాన్యత D82కు ఇవ్వటం లేదని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే అసలు ఈ ప్రాజెక్టుని ఆపేసింది కాంగ్రెస్ అని ఎదురుదాడి చేస్తోంది అధికార పార్టీ. కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి ప్రభుత్వం తరపున ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి సామాజిక్ గ్రూడ్ క్లబ్ లో బహిరంగ సభ చర్చకు సిద్ధమయ్యారు నేతలు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అదేవిధంగా ప్రభుత్వంలో ఉండేటువంటి వివిధ స్థాయిల్లోని అధికారులు కానీ ఉద్యోగులు కానీ ఒక క్లారిటీ ఉంటుంది. ఆరోపణలు ప్రత్యారోపణలుగా మిగిలిపోకుండా ఏ అంశం మీదనైనా ఏదైనా అనుమానం ఉంటే సరే, శాసనసభలో ఎట్లాగో శాసనసభ్యులు వారు కాబట్టి శాసనసభలో లేవనెత్తడం, అక్కడ జవాబు తీసుకోవడం వారి హక్కుగా వారు ఎట్లా చేస్తారు. శాసనసభ వెలుపల చేసినటువంటి దానికి ప్రభుత్వ పక్షాన అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆ జిల్లాలో తెలంగాణ ఉద్యమానికి తొలి జెండా పట్టిన వ్యక్తిగా ఈ ప్రాజెక్టు కల్వకుర్తి మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం అనేటువంటిది పూర్తయి సంపూర్ణమైపోయి దాని ఆయకట్టుకు మొత్తం నీళ్లు వస్తే ప్రజలు బాగుపడతారని మొదటి నుంచి అభిలషించినటువంటి వ్యక్తిగా ఒక ఆరోగ్యకరమైన చర్చ ఉండాలనేటువంటిదే నా తలం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి నేను ఉమ్మడి వేదిక మనం ఇద్దరం కలిసే, ఎవరు మీడియేట్ కూడా చేయక్కర్లేదు, మనం మీకున్న అభిప్రాయాలు మీరు చెప్పండి, మాకున్న అభిప్రాయాలు మేము చెప్తాం. లెట్ ది ఇష్యూస్ బి డిసైడెడ్ ఆన్ మెరిట్స్ బై ద పీపుల్, లెట్ అస్ లీవ్ ఇట్ టు ద విజ్డమ్ ఆఫ్ ద పీపుల్ అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఒకవేళ నేను చెప్పే దాంట్లో ఏదైనా పొరపాటు ఉంటే దేనికైనా నేను సిద్ధమని చెప్పడం ఆ రోజు నేను చెప్పిన విషయం మళ్ళీ గుర్తు చేస్తున్నాను నేను. సో నేను వారు మాట్లాడేటువంటి మొత్తం సమయం ఎంత సమయమైనా వారు మాట్లాడియండి. మీ వసతి వారి వసతి, అది మీ సౌకర్యం వారి సౌకర్యం ఎంతసేపు అనేది అంతసేపు నేను ఇంటరప్ట్ చేయను, ఇంటర్ఫియర్ గాను ఇంటరప్ట్ చేయను. వారిది పూర్తయిన తర్వాత ఒక్కొక్క అంశాన్ని నేను వివరణ ఇచ్చుకుంటూ వస్తా. నా సమయంలో కూడా వారు ఇంటర్ఫియర్ కాకుండా ఉండాలనేటువంటి నా మనవి. ఈ ఫస్ట్ అప్పీల్ చేయడం కోసమే నేను మాట్లాడినా. నాది టర్న్ వారికి ఆన్సర్ ఇచ్చేటువంటి దానికోసం, వివరణ ఇచ్చే దానికోసం నేను రిజర్వ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. తప్పకుండా నేను వివరణ ఇచ్చేది పూర్తి అయిన తర్వాత మీరు నన్ను అడగవచ్చు. నా వర్షన్ కంప్లీట్ అయినాక నేను ఎనీ అమౌంట్ ఆఫ్ టైమ్ ఐఎమ్ ప్రిపేర్ టు స్పెండ్ హియర్. ఎస్, మీ ఇష్టం అది. నేనేమంటున్నా అంటే, సపోజ్ నేను ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఒక క్రోనలాజికల్ ఆర్డర్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీకున్న డౌట్, మీకున్న అప్రిహెన్షన్ కు నేను చెప్పబోయే దాంట్లోనే ఆన్సర్ ఉండి ఉండవచ్చు. అందుకని యూ సీ టు ఎగ్జాస్ట్ ఇట్ ఫస్ట్, లెట్ ఇట్ బి ఎగ్జాస్టెడ్. ఇఫ్ ఎనీథింగ్ రిమైన్స్ దెన్ యూ కమ్ విత్ ఆన్ క్వశ్చన్. పెద్దలు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ గారు, నేను ఆ రోజు పత్రికా సమావేశాల్లో కూడా చెప్పడం జరిగింది, రాజకీయాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా నేను గౌరవించే కొద్దిమంది నాయకుల్లో నిరంజన్ రెడ్డి గారు బహుశా మొదటి వరుసలో ఉంటారు. వారికి ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరు మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క చర్చకు మీకందరూ కూడా స్వాగతం పలుకుతూ, ఈ చర్చ భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే విధంగా, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే అనేక అంశాలపైన మనం చర్చించుకోవడానికి ఇది నాంది కావాలని నేను ఆశిస్తూ, రాజకీయాల్లో పోకుండా నిరంజన్ రెడ్డి గారు కూడా చెప్పినట్టుగా సందర్భం లేని విషయాల్లోకి పోకుండా ఆ రోజు నేను ప్రస్తావించినటువంటి అంశాల వరకే పరిమితం అవుతూ, ఆ రోజు నేను ఏ విషయాలైతే ప్రస్తావించినానో, నేను కల్వకుర్తి శాసనసభ్యునిగా కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు, కల్వకుర్తి నియోజకవర్గ రైతాంగానికి జరుగుతున్నటువంటి నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని నాకున్నటువంటి ఆందోళనను నా ప్రజల తరపున, నన్ను ఎన్నుకున్నటువంటి ప్రజల తరపున నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఆనాడు చేయడం జరిగింది. ఆ రోజు ప్రస్తావించినటువంటి రెండు ముఖ్యమైన అంశాలను ఈ రోజు నేను మళ్ళీ ప్రస్తావిస్తాను. ఆ రోజు ప్రస్తావించినటువంటి అంశాలని ఏది కూడా మళ్ళీ ఈ రోజు నేను ప్రస్తావించను. వారు దానికి సంబంధించి వారు వివరంగా సమాధానాలు చెప్తారని వారు చెప్పడం జరిగింది. మేమిద్దరం కలిసి కూడా రాజకీయాలకు అతీతంగా కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు మేలు జరిగేటట్టుగా
కల్వకుర్తి రైతాంగానికి ఉపయోగపడే విధంగా, కల్వకుర్తి సస్యశ్యామలమయ్యేటట్టుగా, కల్వకుర్తిలో ఉన్నటువంటి రైతులందరూ కూడా మంచి పంటలు పండించుకొని బంగారు తెలంగాణలో కల్వకుర్తి భాగమయ్యే విధంగా మా ఇద్దరి ప్రయత్నం కూడా ఉంటుందనే విషయం తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో నేను అడిగినటువంటి కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి అసెంబ్లీలో నేను ప్రస్తావించినప్పుడు పత్రికా మిత్రులందరూ కూడా నేను ఇది సర్క్యులేట్ కూడా చేయడం జరిగింది. ప్రభుత్వం నాకు చాలా స్పష్టమైనటువంటి సమాధానం అసెంబ్లీలో ఇవ్వడం జరిగింది. కల్వకుర్తి నియోజకవర్గంలో 62,882 ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీకు మీ దగ్గర ఉన్నటువంటి రెండవ పేపర్ మీకు ఇచ్చిన దాంట్లో చాలా స్పష్టంగా అది ఉన్నది. ప్రభుత్వం సమాధానం ఇస్తూ కల్వకుర్తి మొత్తంలో కల్వకుర్తి మండలానికి సంబంధించి 25,140, వెల్దండ 16,370, ఆమన్గల్ 2,616, మాడుగుల 18,756 ఎకరాలు మొత్తం కలుపుకొని 62,882 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలనేది సమాధానం ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఆన్సర్ టీలో సెకండ్ పాయింట్ చూస్తే గనక ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం 2,990 కోట్లయితే 2014 ఆగస్టు కల్లా ఈ ప్రాజెక్ట్ కోసం ఖర్చు పెట్టింది 2,699 కోట్ల 73 లక్షలు. అంటే 90% నిధులు 2014 ఆగస్టు కల్లా ఖర్చు పెట్టడం జరిగిందని ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానంలో ఉంది. దాంతో పాటు ది మహాత్మా గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ is proposed to be completed by July 2016 and water released for Kharif 2016. 2016 ఖరీఫ్ కల్లా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా మా ఆయకట్టుకి నీళ్లు అందిస్తామని ప్రభుత్వం చాలా స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. ఈ బ్యాక్గ్రౌండ్ లో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ హామీ బ్యాక్గ్రౌండ్ లో నేను లేవనెత్తినటువంటి అంశం, ముఖ్యమైన అంశం ఏంటంటే 2016 ఖరీఫ్ కల్లా నీళ్లు అందిస్తామని చెప్పినటువంటి ఇదే ప్రభుత్వం 25 జనవరి నాడు ఒక మెమో ఇష్యూ చేయడం జరిగింది. ఈ మెమో ద్వారా మా ప్రాంతానికి 62,882 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి కదా, దాంట్లో ఉన్నటువంటి వెల్దండ, ఆమన్గల్, మాడుగుల 3 మండలాలకు సంబంధించి కొంచెం కల్వకుర్తితో కూడా కలుపుకుంటే 37,742 ఎకరాలకు D82 అనే డిస్ట్రిబ్యూటరీ 82 ద్వారా మాకు నీళ్లు రావాలి. అయితే ఈ D82కి అప్రూవల్ ఇచ్చినటువంటి ప్రభుత్వం 40 కిలోమీటర్ల పొడవు ఉండాల్సినటువంటి ఈ D82ని 10 కిలోమీటర్లకే కుదిస్తూ 3 మండలాలకు సంబంధించినటువంటి వెల్దండ, ఆమన్గల్, మాడుగులకు సంబంధించి ఏ ఒక్క ఎకరం కూడా ఆయకట్టు ఈ D82లో చేర్చలేదు. అంటే 62,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సింటే D82 ద్వారా ఇచ్చే 37,742 ఎకరాల ఆయకట్టుని కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి ఈ మెమో ద్వారా 25వ తారీఖు నాడు జనవరిలో ఇచ్చిన మెమో ద్వారా 37,000 ఎకరాలని ప్రభుత్వం తొలగించడం జరిగింది. దీని ద్వారా మా రైతాంగం ఆందోళన చెందుతున్నారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి, దీన్ని విరమించుకోవాలి, ఈ మెమోని విరమించుకోవాలనే విషయం నేను చెప్పడం జరిగింది. అలానే ఈ మెమోలో ఉన్నటువంటి డీటెయిల్స్ కనుక ఒకసారి చూస్తే D82ని 10.75 మీటర్ల దూరం, అంటే 40 కిలోమీటర్లు ఉండాల్సిన దాన్ని 10.75 మీటర్ల కుదించడం జరిగింది. అలానే దీని బెడ్ విడ్త్ మీకు ఇచ్చినటువంటి సెట్ లో మొదటి కాగితం కనుక ఒకసారి చూస్తే ఈ యొక్క D82 యొక్క బెడ్ విడ్త్ కూడా 2 రీచులుగా పెట్టి ఎక్కువ రీచ్ ఉండేది 2.5 మీటర్ల బెడ్ విడ్త్ పెట్టడం జరిగింది. ఆ D82 యొక్క కాలువ కెపాసిటీ కూడా, సామర్థ్యం కూడా 1.575 క్యూమెక్ల సామర్థ్యంతో ఈ D82 కెనాల్ ఏర్పాటు చేయడం. అంటే ఒకవేళ భవిష్యత్తులో ప్రభుత్వం పునరాలోచించి దీన్ని 10 కిలోమీటర్లది 40 కిలోమీటర్లు చేయాలనే ఆలోచన చేసినా దీనికి ఇచ్చినటువంటి హైడ్రాలిక్ పర్టికులర్ అప్రూవల్ ద్వారా దాంట్లో
నీళ్ల సామర్థ్యం 1.575 క్యూమెక్ల కంటే ఎక్కువ నీళ్లు దాంట్లో పారవు. కాబట్టి భవిష్యత్తులో ఒకవేళ ఇదే కెనాల్ ని పొడిగించుకోవాలన్నా పొడిగించే అవకాశం లేదు అని చెబుతూ ఈ D82 కెనాల్ ని నిరంజన్ రెడ్డి గారు వారి ప్రాంత ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని గణపురం బ్రాంచ్ కెనాల్ ద్వారా ఒక 25,000 ఎకరాలకు నీళ్లు అందించడానికి ఒక కెనాల్ రూపకల్పన చేసి కొత్తగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో 3,40,000 ఆయకట్టు ఉంటే కొత్తగా ఒక 25,000 ఆయకట్టుని నిరంజన్ రెడ్డి గారు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదైనా పొరపాటు ఉంటే ఐ స్టాండ్ కరెక్ట్. అయితే ఆ కాలువకి ఈ D82 కాలువ కనుక ఒకసారి పోలిస్తే మీకు ఇచ్చినటువంటి కాగితంలో చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. గణపుర కెనాల్ సామర్థ్యం 25,000 ఎకరాలు. D82 మాకు రావాల్సినటువంటి D82 37,742 ఎకరాలకి నీళ్లు అందించాల్సింది D82. గణపూర్ కెనాల్ డిశ్చార్జ్ కెపాసిటీ కనుక చూస్తే 10.053 క్యూమెక్లు. మీకు ఇచ్చినటువంటి కాగితం 4/4 పేపర్ కనుక చూస్తే గణపూర్ కెనాల్ సంబంధించినటువంటి హైడ్రాలిక్ పర్టికులర్స్ ఇవ్వడం జరిగింది. అలానే D82 ఆ మెమో కూడా మీకు ఇవ్వడం జరిగింది. D82 10 కిలోమీటర్లకు కుదించినటువంటి మెమో. ఈ రెండింటిని కనుక కంపేర్ చేస్తే D82 ఒక హైడ్రాలిక్ పర్టికులర్, గణపుర కెనాల్ సంబంధించినటువంటి హైడ్రాలిక్ పర్టికులర్, 25,000 ఎకరాలకు నీళ్లు అందించే గణపుర కెనాల్ డిశ్చార్జ్ కెపాసిటీ ఏమో 10 క్యూమెక్లు. 37,742 ఎకరాలకు నీళ్లు అందించే మా D82 కెపాసిటీ ఏమో కాలువ కెపాసిటీ 1.575 క్యూమెక్లు. గణపురం దాన్నే బేరీజ్ గా వేసుకుంటే 25,000కు 10 క్యూమెక్ల కెపాసిటీ డిశ్చార్జ్ ఉంటే 37,742కి 15.09 క్యూమెక్ల సామర్థ్యం ఉన్నటువంటి కాలువ ఉండాలి. అలానే బెడ్ విడ్త్ రూపంలో చూస్తే గణపురానికి 25,000 ఎకరాలకు నీళ్లు తీసుకెళ్లే గణపుర కెనాల్ బెడ్ విడ్త్ కాలువ వెడల్పు 7.5 మీటర్లుంటే 37,742 ఎకరాలకు నీళ్లు తీసుకొచ్చే మా కల్వకుర్తి D82 కాలువ వెడల్పు ఏమో కేవలం 2.5 మీటర్లు. 25,000కు గణపురానికి 7.5 మీటర్ల బెడ్ విడ్త్ ఉంటే 37,744 మా కెనాల్ బెడ్ విడ్త్ 11.32 మీటర్ల బెడ్ విడ్త్ ఉండాలి. దీంట్లో ఆ గణాంకాలు ఇవ్వడం జరిగింది. అంటే ఎందుకు ఈ వివక్ష? 25,000 గణపురానికి ఒకలాగా, మా కల్వకుర్తి 82 D82కి ఒకలాగా ఎందుకు మా కల్వకుర్తి ఆయకట్టును ఎందుకు తొలగిస్తున్నారు? 37,742 ఎకరాల ఆయకట్టుని మీరు 25 జనవరి నాడు ఇష్యూ చేసినటువంటి ఈ మెమో ద్వారా తొలగించినారు. కాబట్టి దీన్ని తక్షణమే విరమించుకోవాలి. దీన్ని విరమించుకొని D82కి మళ్ళీ కొత్త స్పెసిఫికేషన్ తోటి దాన్ని పొడవు పెంచి దాన్ని వెడల్పు కూడా పెంచి మీరు గతంలో 2005లో ఏ విధంగా అయితే కల్వకుర్తి నియోజకవర్గంలో ఆనాడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 62,882కి ఆయకట్టు నిర్ధారించిందో ఆ మొత్తం ఆయకట్టు కూడా నీళ్లు ఇవ్వాల్సిందిగా ఆ రోజు నేను కోరడం జరిగింది. అలానే ఇంకొక విషయం నేను ఆ రోజు ఏం చెప్పినానంటే, కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చడానికి ప్రభుత్వం కాంట్రాక్టర్లతో కుమ్ముక్కయ్యి ఈ విధంగా మాకు అన్యాయం చేస్తుందనే మాట కూడా నేను ఆ రోజు చెప్పడం జరిగింది. ఎందుకు కాంట్రాక్టర్లతో కుమ్ముక్కని నేను ఎందుకు చెప్పినానంటే, 1,80,000 ఎకరాల ఆయకట్టు ఉన్నటువంటి 29వ ప్యాకేజీలో ఈ D82లో ఉన్నటువంటి 37,742 ఎకరాలు కలుపుకుంటే 1,80,000 వస్తాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, మాకున్నటువంటి ఆయకట్టును తీసేసి దగ్గరలో ఉన్నటువంటి ఆయకట్టు పెంచి అచ్చంపేట నియోజకవర్గంలో ఒక 23,000 ఆయకట్టు, మిడ్జిల్ మండలంలో ఒక 3,000 ఆయకట్టు, పాన్గల్, కోడేరు, గోపాల్పేట మండలాల్లో ఒక 6,000 ఆయకట్టు, కల్వకుర్తి మండలంలో ఒక 5,000 ఆయకట్టు. అంటే D82 పొడవు పెంచుకుంటూ పోతే కాంట్రాక్టర్ కి అక్కడ పని చేయాలి కాబట్టి డబ్బులు ఖర్చు అవుతాయి. కాబట్టి మెయిన్ కెనాల్ ఏదైతుందో దాని చుట్టుపక్కనే తక్కువ ఖర్చుతోటి ఆ ఆయకట్టు చూపించేసి నేను 1,80,000 ఆయకట్టు చూపించాలి 29వ ప్యాకేజ్ లా. D82 పొడవు తగ్గినా కల్వకుర్తికి నేను 37,742 ఎకరాలు తీసేసిన
నేను మీకు ఇవ్వాల్సినటువంటి 1,80,000 ఆయకట్టును మీకు చూపిస్తున్నా అని చూపించేటట్టుగా ఈ రోజు కల్వకుర్తికి అన్యాయం జరిగేటట్టుగా వ్యవహారం చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఖండిస్తూ, ఈ వ్యవహారాన్ని ఖండిస్తూ ఈ D82ని తక్షణమే ఉపసంహరించుకొని మా నియోజకవర్గానికి ఏ ఒక్క ఎకరం కూడా తగ్గకుండా ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా KLI ద్వారా 62,882 ఎకరాలకు, అలానే ప్రభుత్వమే అసెంబ్లీలో KLI ద్వారా అది పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మీకు పేజ్ నెంబర్ 5లో ఇది కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం అసెంబ్లీలో ఇచ్చినటువంటి సమాధానం కల్వకుర్తి నియోజకవర్గానికి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 62,282 ఎకరాల ఆయకట్టుకి, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 1,20,000 ఎకరాల ఆయకట్టుకి, అలానే డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 18,450 ఎకరాలకి పేజ్ నెంబర్ 5లో మీ దగ్గర ఉన్న దాంట్లో మొత్తం 3 కలిపితే 2,07,32 ఎకరాల ఆయకట్టు కల్వకుర్తిలో ప్రభుత్వం చాలా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చింది. కాబట్టి మొత్తం కల్వకుర్తి నియోజకవర్గంలో 2,07,32 ఎకరాలకు తగ్గకుండా KLI ద్వారా 62,882 ఎకరాల ఆయకట్టు తగ్గకుండా, అలానే మండలాల వారీగా ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం జరిగింది. అది కూడా ప్రభుత్వము 2017 ఖరీఫ్ కల్లా నీళ్లు అందిస్తామనే హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఇచ్చే మొత్తం ఆయకట్టుకి 2017 ఖరీఫ్ కల్లా నీళ్లు అందించాలని, మా మొత్తం నియోజకవర్గానికి 2,07,32 ఎకరాలకి నీళ్లు అందించాలని, అలానే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో జలదృశ్యం సందర్భంగా మాట్లాడుతూ KLI ప్రాజెక్ట్ లో 20 TMCల నీటి సామర్థ్యం గల రిజర్వాయర్లను ఏర్పాటు చేస్తామనే హామీ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇచ్చారు. కాబట్టి ఆ హామీ కూడా నిలబెట్టుకొని KLI ప్రాజెక్ట్ లో 20 TMCల సామర్థ్యం గల రిజర్వాయర్లను కూడా తక్షణమే చేపట్టాలని ఆ రోజు నేను ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అయితే నేను మాట్లాడిన దానికి స్పందిస్తూ గౌరవనీయులు నిరంజన్ రెడ్డి గారు, నేను మాట్లాడింది అబద్ధాలని, నేను చెప్పిన ఈ విషయాలు అబద్ధాలని నిరూపిస్తానని ఆ రోజు నిరంజన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ రోజు ప్రస్తావించిన విషయాలే నేను ఈరోజు ప్రస్తావించినాను. వేరే అంశాలు ఏవి కూడా, వేరే రాజకీయాల అంశాలు కూడా ఏవి ప్రస్తావించలేదు. నిరంజన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి నేను చెప్పిన ఇవన్నీ కూడా అబద్ధాలని నిరూపించకపోతే ముక్కు నేలకు రాస్తాననే మాట మాట్లాడడం జరిగింది. కానీ నేను మాట్లాడినప్పుడు వారి మీద ఉన్న గౌరవంతో నేను చాలా అభిమానిస్తాను నిరంజన్ రెడ్డి గారిని. నేను అన్ని కూడా ప్రభుత్వం నాకు అసెంబ్లీలో ఇచ్చినటువంటి సమాధానాలు, ప్రభుత్వం జారీ చేసినటువంటి జనవరి 25వ తారీఖున జారీ చేసినటువంటి ఆ D82కి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్ చూపించే మాట్లాడినాను. కాబట్టి నేను సొంత కవిత్వం, సొంత పాటలు ఏం వారికి ఉన్నటువంటి అనుభవం రీత్యా మాకేదైనా సూచనలు, సలహాలు కల్వకుర్తికి తాగునీరు తీసుకోవడానికి సూచనలు, సలహాలు ఇస్తే కూడా మేము పాజిటివ్ గా తీసుకొని వారిచ్చిన సూచనల్ని, సలహాలని వారికి చాలా జూనియర్ అయినటువంటి నేను అవి పాటిస్తూ మా నియోజకవర్గానికి నీళ్లు తీసుకెళ్లే భాగంలో వారి అండదండలు కూడా తీసుకుంటాననే మాట నేను ఆ రోజు ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సోదరులు గౌరవ శాసనసభ్యులు శ్రీ వంశీచంద్రెడ్డి గారికి. మొట్టమొదలు నేను స్పష్టం చేయదలుచుకుంది ఏంటంటే, ఈ వ్యవహారం ఏదో కల్వకుర్తి వనపర్తికి సంబంధించినటువంటి పంచాయతీ కాదు. ఆ కోణంలో చూడవద్దు. వారికి చెప్తున్నాను, నేను మీడియా మిత్రులకు చెప్తున్నాను. రెండు, నా మట్టుకు వారికి కల్వకుర్తి శాసనసభ్యులు కాబట్టి ఖచ్చితంగా వారికి ప్రాథమిక బాధ్యత కల్వకుర్తి నియోజకవర్గం మీద ఉంటుంది. దాన్ని ఎవరు కాదని జాలరు. కానీ నాకు అవిభక్త మహబూబ్నగర్ జిల్లాలో ఉండేటువంటి 14 నియోజకవర్గాలు కూడా సమానమే. వారి కల్వకుర్తి నియోజకవర్గంలో కూడా దాదాపు 100 గ్రామాల్లో గత 16-17 సంవత్సరాల కాలంలో నేను పర్యటన చేసి జెండాలు పార్టీ తెలంగాణ ఆవశ్యకతను వివరించి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తయితే కల్వకుర్తి ప్రాంతం బాగుపడే అంశం మీద కూడా నేను మాట్లాడినవాడిని, ఆరాటపడ్డవాడిని. కల్వకుర్తి ప్రాంతం కూడా 100కి 100 పాళ్ళు ఇతర ప్రాంతాల్లాగే
సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు నీళ్లు వచ్చి లాభపడాలి, అక్కడి ప్రజలు కూడా బాగుపడాలి అనేటువంటిదే సంకల్పం. నేను ఆ కోణంలోనే చూస్తాను. ప్రాథమికంగా నీటి లభ్యతకు సంబంధించి పంచాయతీ లేదు. మొట్టమొదలు ప్రజలు కొంచెం గంభీరంగా లోతుల్లోకి పోవాలనేటువంటిది నా కోరిక. కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి అవసరమైనటువంటి నీటి లభ్యతకు సంబంధించి అది కూడా మిగులు జలాలలో, సర్ప్లస్ వాటర్లో వరదలు వచ్చినప్పుడు మాత్రమే, ఎందుకంటే ఇది వరదల మీద ఆధారపడి రూపొందించిన ప్రాజెక్టు మాత్రమే, దీనికి నికర జలాల కేటాయింపు లేదు. ఓన్లీ ఫ్లడ్ వాటర్ మీద మాత్రమే డిజైన్ అయిన ప్రాజెక్ట్. ఫ్లడ్స్ వచ్చినప్పుడే ఆ ప్రాజెక్టు నడిచేది కాబట్టి ఫ్లడ్ లో ఈ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి మొట్టమొదలు ఇదంటూ ఒక ప్రాజెక్టు చేపట్టాలి, కృష్ణానది నుంచి నీళ్లు తోడి బయటికి తీసుకురావాలని రూపకల్పన చేసినటువంటి నాటి నుంచి ఇది ఆయకట్టును నిర్ధారణ చేసుకోవడానికి ఈ రోజు వరకు కూడా అనేక పరిణామాలు సంభవించినాయి. ప్రారంభంలో కేవలం 50,000 ఎకరాలకు మాత్రమే ఉద్దేశించి చేపడతామన్నారు. ఆ తర్వాత 4-5 సంవత్సరాల తర్వాత 13 లిఫ్టులు పెడతాం, 1,50,000 అన్నారు. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలం ముందలిపోయిన తర్వాత 2.5 లక్షల ఎకరాలతో చేద్దామని చెప్పినారు. 2.5 లక్షల ఎకరాలకు చేద్దామని చెప్పి 1999 జూలై 7వ తేదీ నాడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై శంకుస్థాపన చేసినారు. చేసి మొదటి 50,000 ఎకరాలకు మేము పనులు మొదలు పెడతామన్నారు. ఈ 99లో 99 నుంచి 2004 మధ్యలో ఏం జరగలే. 2002లో వచ్చినటువంటి డిపిఆర్ లో అప్పుడు 3.5 లక్షలు చేపట్టేటువంటి ప్రస్తావన తీసుకొచ్చినారు. కానీ పనులు జరగలే. సరే, కాలగమనంలో తెలుగుదేశం పోవడం, తెలుగుదేశం ఉన్న సమయంలో ఇప్పుడున్నటువంటి గుడిపల్లి అనేటువంటి దగ్గర 3వ లిఫ్ట్ దగ్గర ఉండేటువంటి చిన్న రిజర్వాయర్ 1 TMC కెపాసిటీ, లెస్ దాన్ 1 TMC కెపాసిటీ ఉన్నటువంటి ఒక చిన్న చెరువు, ఒక చిన్న రిజర్వాయర్ నిర్మాణ పని మాత్రమే మొత్తం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేపట్టినటువంటి కార్యక్రమం. ఆ ప్రభుత్వం హయాం మొత్తంలో అది మొత్తం ఖర్చు, నేను చాలాసార్లు చెప్పిన అంశాన్ని, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మీద ఖర్చు పెట్టింది, పని చేసింది కేవలం 12 కోట్ల రూపాయలకు లోబడినటువంటిది మాత్రమే. అది కూడా గుడిపల్లి రిజర్వాయర్ మాత్రమే, ఇంకేం లేదు. ఆ తదనంతర కాలంలో డిపిఆర్ వచ్చినప్పుడు ఆ డిపిఆర్ లో కొన్ని మండలాలను మెన్షన్ చేసినారు. ఏ మండలంలో ఎంత ఆయకట్టు అనేటువంటిది ఆ రోజు మెన్షన్ చేయలే. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పని మొత్తాన్ని మధుకాన్ అనేటువంటి కంపెనీకి, ప్రధానంగా గుడిపల్లి నుంచి ఉండేటువంటి మెయిన్ కెనాల్ 160 కిలోమీటర్ల కెనాలు, 1,80,000 ఎకరాల కెనాల్ నిడివిలో ఆయకట్టు ఇవ్వదలసినటువంటిది. 90,000 ఎకరాలు అచ్చంపేట బ్రాంచ్ కెనాల్కి పోతే 1,80,000 ఎకరాలు దీనికి వస్తుంది, గుడిపల్లి రిజర్వాయర్ నుంచి ఉండేటువంటి. ఆ ప్రాజెక్టుకు 3,40,000 ఎకరాలు టోటల్ గా ఆయకట్టు ఇద్దామనేటువంటి నిర్ధారణకు వచ్చినాకనే జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించడం జరిగింది. ప్రారంభించే నాటికి 3,40,000 ఎకరాల ఆయకట్టు అన్నారు. ఈ ఆయకట్టులో నిర్ధారించినటువంటి మండలాలు ఏ మండలంలో ఎంత అనేటువంటిది డిపిఆర్ లో కానీ అగ్రిమెంట్ లో కానీ స్పెసిఫిక్ గా చెప్పలేదు. కాకపోతే ఏ ప్రాజెక్టులోనైనా ఏముంటదంటే కొన్ని మండలాల్లో స్పెసిఫై చేసినారు, కొన్ని మండలాల్లో స్పెసిఫై చేయలే. మండలాల పేర్లు మాత్రం మెన్షన్ చేసినారు. ఆ మండలంలో ఎంత వస్తుంది అనేటువంటిది చేయలే. ఎందుకు చేయలే అంటే చేయకపోవడానికి కారణం ఉంటుంది. తర్వాత చేపట్టేటువంటి క్రమంలో, పనులు చేపట్టేటువంటి క్రమంలో దానికి ఏముంటుందంటే టెక్నికల్ గా ఒక ఏరియాను కాంటూర్ లెవెల్స్ తీసుకొని ఈ ఏరియాలో 50,000 ఎకరాలు ఇస్తామని ఉదాహరణకు అన్నారనుకోండి. మెయిన్ కెనాల్ వెళుతూ వెళుతూ ఈ పాకెట్ లో ఇక్కడ 50,000 ఎకరాలకు ఇస్తామని చెప్తారు. దాన్ని గ్రాస్ ఏరియా కింద ట్రీట్ చేస్తారు ఇరిగేషన్ పరిభాషలో. మైన్యూట్స్ లోకి పోయి నీళ్ళు ఇచ్చి, ఒక పంటకు నీళ్ళు ఇచ్చిన తర్వాత ఆ ఏరియాలో కూడా అన్కల్టివబుల్ ఏరియాస్ గా ఉండేటువంటి ప్యాచెస్ ఏముంటాయో వాటిని ఐడెంటిఫై చేస్తారు. గ్రాస్ ఏరియాలోకి వెళ్ళి అన్కల్టివబుల్ ఏరియాస్ ను ఐడెంటిఫై చేసిన తర్వాత మిగిలినటువంటిదే నెట్ ఏరియా. ఇది ఇరిగేషన్ లో ఉండేటువంటి విధానం. ఆ నెట్ ఏరియా ఒకసారి నిర్ధారణ అయినాకనే
ఆయకట్టు స్థిరీకరించబడుతుంది. దీని కింద ఇది ఆయకట్టు అనేటువంటిది. ఇది మూలం చెప్తున్నా నేను మీకు. అయితే 3,50,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని నిర్ధారించుకున్న తర్వాత ఆనాటి ప్రభుత్వంలో 3,40,000 ఓకే, 3,40,000 నీళ్లు ఇవ్వాలంటే ఖచ్చితంగా 34 టీఎంసీలు కనీసం ఉండాలి ఆ ప్రాజెక్టు కేటాయింపు, తక్కువలో తక్కువ. ఇతర ప్రాజెక్టుల దగ్గర ఒక ఆయకట్టుకు ఇన్ని నీళ్లు ఇస్తున్నామని చెప్తే భీమా 20 టీఎంసీలు 2 లక్షల ఎకరాలు, నెట్టెంపాడు 20 టీఎంసీలు 2 లక్షల ఎకరాలు. అట్లా చెప్పిన పరిస్థితులలో 10,000 ఎకరాలు, అది కూడా ఐడి క్రాప్స్ ను దృష్టిలో పెట్టుకొని చెప్పినటువంటిది. వెట్ ల్యాండ్కి అయితేనంటే 6,500 నుంచి 7,000 ఎకరాలు మాత్రమే వస్తుంది. అందువల్ల కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 3,40,000 ఎకరాలకు మనం ఆయకట్టు అని అనుకున్నప్పుడు కనీసం 34 టీఎంసీల నీళ్లు ఉండాలి. కానీ ఈ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం, ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి వరద జలాల కేటాయింపు కేవలం 25 టీఎంసీలు మాత్రమే. అంటే 25 టీఎంసీల నీటి కేటాయింపు ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు భవిష్యత్తులో చివరి ఆయకట్టు దాకా నీళ్లు ఎట్లా ఇస్తుంది అనుకొని ఆనాటి మంత్రులు కానీ, ఆనాటి శాసనసభ్యులు కానీ, ఆనాటి ప్రభుత్వం కానీ, ఆనాటి ఇంజనీర్లు కానీ ఎందుకు ఊరుకున్నారు? అంటే ఈ ప్రాజెక్ట్ అవుతుందా, ముందల పడుతుందా, ఎంతకాలం అవుతుందో చూద్దామని కాలగమనానికి వదిలేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక నేను బ్యాక్గ్రౌండ్ చెప్పి మరి వారు లేవనెత్తిన అంశాల్లోకి పోతాను. అన్ని ప్రాజెక్టుల మీద రివ్యూ చేసినట్లే కేఎల్ఐ మీద కూడా ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు, మేము అందరం కలిసి రివ్యూ చేసి ఆ రివ్యూలో పాల్గొని ఇంజనీర్లతోనూ ఫీల్డ్లోకి పోయి అంతా చూసిన తర్వాత ప్రాథమికంగా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ డెవలప్ అయ్యి, ఫీల్డ్ కెనాల్స్ డెవలప్ అయ్యి ఆయకట్టు స్థిరీకరించడానికి సమయం పడుతుంది. కానీ ప్రాథమికంగానే ఒక 3,40,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలంటే వరద జలాలలో కనీసం దీనికి 40 టీఎంసీల కేటాయింపు ఉంటే తప్ప సరిపోదు అనేటువంటి దృష్టితోన తెలంగాణ ప్రభుత్వంలో మూవ్ చేయడం జరిగింది. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయే ముందు కొంతమంది జిల్లా శాసనసభ్యులు ఇది 40 టీఎంసీలకు పెంచాలని ఒక దరఖాస్తు ఇచ్చినటువంటి మాట వాస్తవం. కానీ ఆనాటి ప్రభుత్వం దాన్ని మన్నించకపోయిన కారణంగా కొత్త ప్రభుత్వం వచ్చినాక, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక దీన్ని పెడితే ఎక్స్పర్ట్స్ కమిటీ దాన్ని పరిశీలన చేసి 25 టీఎంసీలతోన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ముందల పడదు, ఖచ్చితంగా దీనికి 40 టీఎంసీలు ఉండాలని చెప్పి నిర్ధారణ జరిగింది. ఈ 40 టీఎంసీలను నిర్ధారణ చేస్తూ అదనంగా 40 టీఎంసీలను కేటాయిస్తూ ఈ కేటాయించే క్రమంలో ఏం చేసినారంటే, మేము వనపర్తి ప్రాంతంలో ఇంక్లూడ్ చేయవలసినటువంటి ఆయకట్టును కొన్ని రాజకీయ కారణాల చేత ఆనాడు ఇంక్లూడ్ చేయకపోతే దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తే ఏ ప్రాంతం నుంచి, ఏ కాలువ నుంచి కల్వకుర్తి దాకా నీళ్లు పోతాయో ఆ కాలువ ప్రారంభపు స్థలం దగ్గర నుంచి చూస్తే వనపర్తి నియోజకవర్గ యొక్క కాంటూర్ లెవెల్స్ 60 to 80 మీటర్స్ డౌన్ లో ఉంటాయి. 60 నుంచి 80 మీటర్ల దిగువన నియోజకవర్గం ఉంటుంది. ఆ నియోజకవర్గం వెంబడి కాలువ వెళ్తుంటుంది, ప్రధాన కాలువ. కానీ దాన్ని ఆయకట్లో ఇంక్లూడ్ చేస్తలేదు రాజకీయ కారణాల చేత. ఇది ఒక వ్యక్తి కోసం, నిరంజన్ రెడ్డి కోసమో ఇంకోరి కోసమో చేసే పని కాదు. ఏ ప్రభుత్వాలు అవి చేయవు. ప్రభుత్వానికి ఈ అంశాన్ని దృష్టిలో పెట్టినప్పుడు వాళ్ళు పరిశీలన చేసి మరి 60 నుంచి 80 మీటర్ల దిగువన ఉన్న ప్రాంతాన్ని ఆయకట్లోకి తీసుకోకుండా ప్రాజెక్టు ముందుకెట్లా పోతుంది అసలు? ఇది ఆశ్చర్యం గొలిపే విషయం అని వాళ్ళు పరిశీలన చేసి అక్కడ గణపురం మండలంలో ఒక 13,000 ఎకరాలు, విజనపల్లి మండలంలో 2,000 ఎకరాలు, భూత్పూర్ మండలంలో 2,000 ఎకరాలు, అడ్డాకల్ మండలంలో ఒక 9,000 ఎకరాలు, మొత్తం కలిపి ఒక 25,000 ఎకరాలకు అదనంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకంకి కేటాయించిన ఆయకట్టులోంచి అదనంగా ఈ ఆయకట్టును చేరుస్తూ 3,40,000కు మరో 25,000 ఎకరాలు జోడించి 3,65,000 ఎకరాలుగా ఆయకట్టును నిర్ధారించి 40 టీఎంసీల కేటాయింపిస్తూ సెప్టెంబర్ 2015న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పరిపాలన అనుమతి ఇచ్చింది. ఆ తదనంతరం ఆ పని మంజూరు చేసింది. మంజూరైనటువంటి పని మొన్న 5వ తేదీ నాడు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఇంకా కాలువ దవ్వలే, వారు అన్నట్లు కాలువ బెడ్ విడుతూ వారు చెప్పినట్లు 7.5 మీటర్లు పెట్టలే, కాలువ పనే స్టార్ట్ కాలే. ఇంకా డిజైన్ ప్రకారంగా పని స్టార్ట్ కావాలి, డిజైన్ ప్రకారంగా పని స్టార్ట్ కావాలి. ఇప్పుడు అవుతుంది. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, వనపర్తి నియోజకవర్గానికి 25,000 ఎకరాలకు ఒకవేళ నీళ్లు పోతే కూడా ఆ కాలువలోంచి 2.5 టీఎంసీలే పోతాయి తప్ప మొత్తానికి మొత్తం పోవు. రెండవది,
కల్వకుర్తి ప్రాంతం దాకా నీరు ముందు చేరిన తర్వాత వారు ఆశించినటువంటి ప్రాంతానికి నీరు రాకపోతే తమకొచ్చే నీళ్లు మధ్యలో ఎవరైనా తీసుకుంటున్నారంటే అదొక అబ్జెక్షనబుల్ పాయింట్ గా పెట్టి ఇంజనీర్లు ఉన్నారు, ప్రభుత్వం ఉంది, మాకు వచ్చే నీళ్ళు ఎందుకు వస్తలేవు అని అడగవచ్చు. కారణాంతరాలు ఏవైనా నేను రాజకీయాల జోలికి పోదలుచుకోరు. మనం ఈ రోజు చూస్తున్నటువంటి స్థితిలో కల్వకుర్తి భూభాగంలోకి నీరు రావాలంటే మధ్యలో ఉండేటువంటి డిండి రివర్ ఏదైతే ఉందో దుందుబి నది అంటాం, దుందుబి నది దాటాల కాలువ. దుందుబి నది పాయింట్ వరకు ఈ కాలువ యొక్క లెంత్ దాదాపు 90 కిలోమీటర్లు, 85 నుంచి 90 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. అక్కడి దాకా జరిగినటువంటి పనులే మెయిన్ కెనాలు. తెలంగాణ ప్రభుత్వం వచ్చేదాకా ఎక్కడా కూడా స్ట్రక్చర్స్ కంప్లీట్ కాలే. మెయిన్ కెనాల్ యొక్క స్ట్రక్చర్స్ ఎక్కడ కంప్లీట్ కాలే. ఈ 2.5 సంవత్సరాల కాలంలో మేము వెంబడిపడి మెయిన్ కెనాల్ మీద ఉండేటువంటి స్ట్రక్చర్స్ ని కంప్లీట్ చేసుకుంటా ఒక్కొక్క పని ఇంకా కంప్లీట్ కాని చోట సూపర్ ప్యాసేజ్ లో లేకుంటే అండర్ టనల్ లో లేకుంటే ఇతరత్ర స్ట్రక్చర్లు అవసరమైన కాడ పనులు కంప్లీట్ కాని చోట తాత్కాలికంగా పైపులు లాంటివి వేసి నీళ్లను అవతలికి దాటించేటువంటి ప్రయత్నం చేసి డిండి దాకా తీసుకొచ్చి మొన్న డిండిలో వేయడం జరిగింది. డిండిలో వేస్తే కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్ కర్నూలు, జడ్చల ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఆ నదీ పరివాహక గ్రామాలలో కనీసం ఒక 30-40 గ్రామాలలో మంచినీటి ఎద్దడి ఉండదు, తీవ్రత ఉండదు అని చెప్పి ఒక ప్రయత్నం చేయడం జరిగింది ప్రభుత్వ పక్షాన. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కాలువ పనిని వేగవంతం చేసేటువంటి ప్రయత్నం మనం చేసినాం. నేను సోదరులతో నేను కోరేది కూడా ఏంటంటే, ఒకవేళ మీరు కాదు మీ పార్టీ పెద్దలు గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు మాట్లాడుతున్నట్లే 90% పని కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో పని పూర్తి అయ్యి ఉంటే కల్వకుర్తి దాకా నీళ్లు రాకపోవడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? మరి ఎందుకు రాలేదు? 90% పని పూర్తి అయితే రావాలి కదా అవతలికి నీళ్లు. కాబట్టి నీళ్లే రాని ఇంకా చేరనటువంటి ఏరియాకి మాకు రావాల్సిన నీళ్లు రాలేదు అనేటువంటి విధంగా మనం అపోహపడి తొందరపడవద్దు అనేటువంటిది నా భావన. మీరు సాంకేతిక అంశాన్ని లేవనెత్తింది నేను చెప్తాను. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఇప్పుడున్నటువంటి ఏ ఒక్క ఏజెన్సీ కూడా ఈ కల్వకుర్తి పనులు చేస్తున్నటువంటి 1వ లిఫ్టు, 2వ లిఫ్టు, 3వ లిఫ్టు ప్లస్ మెయిన్ కెనాల్స్ ఈ పనులు చేస్తున్నటువంటి ఏ ఒక్క ఏజెన్సీ కూడా తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఫిక్స్ అయిన ఏజెన్సీ కాదు. ఆ కాంట్రాక్టర్ల ప్రయోజనాలు నెరవేర్చాల్సినటువంటి దుస్థితి తెలంగాణ ప్రభుత్వానికి లేదు. ఆ ఏజెన్సీలు పని చేయకనే ప్రజలకు ఒక శాపంలాగా మారిందనే వాళ్ళకు ఉండేటువంటి స్కోప్ లోంచి ఒక 80 కిలోమీటర్స్ ఏరియాను 60C కింద తీసేసి కొత్త ఏజెన్సీని ఫిక్స్ చేయడం జరిగింది. దుందుబి నది యువతలకు ఉండేటువంటి 80 కిలోమీటర్ల ఏరియాను వాళ్ళ స్కోప్ నుంచి తీసి కొత్త వాళ్ళకు అప్పగించడం జరిగింది పని. ఎందుకంటే వాళ్ళు చేస్తలేరు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి ఇక్కడ కాంట్రాక్టర్లతో ప్రత్యేక మిలాఖత్ పెట్టుకోవాల్సినటువంటి దురవస్థ ఇక్కడ లేదని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా నేను చెప్తున్నాను. అయితే ఇప్పుడు 19/3/2005 నేను డేట్ చెప్తున్నాను. వెరిఫికేషన్ పార్ట్ మీరు మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ తర్వాత నేను సబ్మిట్ చేస్తాను. ఇది 160 కిలోమీటర్ల పొడవున తవ్వవలసినటువంటి కాలువ, దాని స్ట్రక్చర్స్, అక్విడక్ట్ అన్ని నిర్మాణాలు ప్లస్ 1,60,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితిని మధుకాన్ కంపెనీకి అగ్రిమెంట్ జరిగినటువంటి డేట్ అది 19th March 2005. ఇందులో వాళ్ళకి ఇచ్చినటువంటి దాంట్లో స్కోప్ లో వారి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మండలాలని కల్వకుర్తి, వెల్దండ, మాడుగుల వీటిని మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో ఇంటర్నల్ బెంచ్ మార్క్ అని ఒకటి ఉంటుంది ఇంజనీరింగ్ పరిభాషలో. ఇంటర్నల్ బెంచ్ మార్క్ లో కూడా 1,80,000 ఎకరాల ఆయకట్టును చూపడం జరిగింది. ఆనాటి డిపిఆర్ లో కూడా ఈ 3 మండలాలను చూపేయడం జరిగింది. ఈ 3 మండలాలు అయితే ఏజెన్సీకి ఇచ్చినటువంటి వర్క్ లో ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ఏజెన్సీకి ఇచ్చినా ఒక లెంత్ ఇచ్చి ఇది మీ స్కోప్ అన్నప్పుడు అది ఈపీసీ వర్క్. ఈపీసీలో నువ్వు 160 కిలోమీటర్లు అంటే 160 కిలోమీటర్స్ లెంత్ లో 1,80,000 ఎకరాల ఆయకట్టుని ఇవ్వాలని ఆయనకు నిర్ధారించినప్పుడు వారు ఆ ఆయకట్టును చేసుకుంటూ పోయేటువంటి క్రమంలో కొన్ని చోట్ల వాళ్ళకి అదనంగా ఆయకట్టు వచ్చి ఉండవచ్చు.
అనుకున్న దానికంటే. అందుకారణం చేత నేను ముందుకు పోయే వరకు ప్రభుత్వం నాకు ఇచ్చినటువంటి స్కోప్ ఏదైతే ఉందో ఇక్కడికే ఎగ్జాస్ట్ అవుతుంది, నేను ఇక్కడికే రెస్ట్రిక్ట్ అవుతా అంటాడు. మిగిలిపోయినటువంటి ఆయకట్టును ప్రభుత్వం ఏ రకంగా తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచించాలి. ఏజెన్సీ చెప్పిన మాట ఫైనల్ కాదు, అక్కడ ఎవరో ఇంజనీర్ చెప్పిన మాట ఫైనల్ కాదు. ఈ పొడవులో 1,60,000 ఎకరాలు తీసుకోవాలండి. ఇక్కడికి వచ్చేవరకే 1,60,000 ఎకరాలు అయిపోయింది స్కోప్లో, ఈపీసీ కాబట్టి వాడు ఎక్కడని వచ్చు, వాడికి అందుబాటులో వచ్చిన ఏరియాలో ఇచ్చేస్తాడు ఆయకట్టు. ఇక్కడ దాకా ఇచ్చినా కాబట్టి మీరు కోరిన 1,60,000 ఎకరాలు నేను ఇచ్చినాను, 1,80,000 ఎకరాలు నేను ఇచ్చినాను, నాది ఇక్కడికి అయిపోయిందనే మాట సాంకేతికంగా మాట్లాడతారు. దానికి ప్రభుత్వ పక్షాన ఇక్కడ మేము ఇంకా ఇవ్వవలసిన ఆయకట్టు ఇంత ముందు దాకా ఉంది కాబట్టి దీన్ని మేము టేకప్ చేస్తామని ప్రజల ఇంట్రెస్ట్ లో ప్రభుత్వం చేయాల్సిన పని. వారికి ఉన్న సందేహం కూడా అదే, అయ్యో మాకు ఇక్కడ దాకా వచ్చేటువంటిది ఇక్కడికి ఆపేసినారు కదా, ఏం చేయాలని. దాని మీద నేను చెప్పేది ఏంటంటే, వంశీ గారు మీరు 2012లో తెలంగాణ రాష్ట్రం రాకముందే ఆనాటి ప్రభుత్వము 7th March 2012 7 మార్చి 2012 ఆ రోజున వారు ఆయకట్టును ఆ కిలోమీటర్ దాకానే తీసుకొచ్చి మీరు చెప్పిన పాయింట్ దాకా ఆపినటువంటి పాపం ఆనాడు 2012లో మీ సర్కారులో ఉండేటువంటి మీ ఎస్సీ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వు. ఇది మీకు ఇస్తున్నాను, మీరే ప్రెస్ మిత్రులకి ఏంటి చూసుకున్న తర్వాత. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, మేము దీన్ని జస్టిఫై చేయట్లేదు. 2012లో ఆనాటి ప్రభుత్వంలో ఆనాటి ఎస్సీ గారు ఇక్కడి దాకానే ఆగిపోతుంది, ఇక్కడి నుంచి ఉండేటువంటిది అది అడిషనల్ స్కోప్ అవుతుందని ఎట్లయితే ఆపినారో ఆ ఆపడం తప్పని మేము ఇవాళ చెప్తున్నాం. అయితే ఇక్కడ ఒక విషయం, ఒక క్లారిటీ ఇవ్వాలి మీకు. ఎప్పుడైనా సరే ఒక ఉత్తర్వు ప్రభుత్వానికి అంటే మీ అందరికీ తెలిసినటువంటిదే, సంబంధిత శాఖ మంత్రి ఉత్తర్వులతో సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ ఇష్యూ చేసినటువంటిది మాత్రమే ప్రభుత్వ ఉత్తర్వు. ఎప్పుడైనా వాట్ ఈస్ గవర్నమెంట్ ఆర్డర్? an order issued in pursuance to the order passed by the concerned minister. ప్రిన్సిపల్ సెక్రటరీ రిలీజ్ చేసినటువంటిది మాత్రమే జీవో అవుతుంది, గవర్నమెంట్ ఆర్డర్. ఇప్పుడు ఆయకట్టును కల్వకుర్తి ఆయకట్టు కానీ ఇంకేదైనా ఆయకట్టును కానీ ఇంత తగ్గించినట్లు ఇంత పెంచినట్లు ప్రభుత్వం కొత్తగా ఇచ్చింది లేదు. ప్రభుత్వం 2010 దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ 2015లో కల్వకుర్తి ఆయకట్టును 25,000కు పెంచిన ఉత్తర్వులు ఇచ్చింది. కానీ అట్లా ప్రభుత్వం క్యాబినెట్ సంబంధిత శాఖ మంత్రి కల్వకుర్తి ప్రాంత ఆయకట్టును మేము తగ్గించినామని మంత్రి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఏ రకమైన ఉత్తర్వులు ఇయ్యలే. మీరు కోట్ చేసినటువంటి జనవరిలో ఇచ్చినటువంటి మెమో అని మీరు ఏదైతే కోట్ చేస్తున్నారో దట్ మెమో ఈజ్ ఇన్ కంటిన్యూషన్ అండ్ ఇన్ పర్సువెన్స్ ఆఫ్ ది మెమో ఆర్ ఆర్డర్ ఇష్యూడ్ బై ది దెన్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆఫ్ కల్వకుర్తి 2012లో. దాన్ని వాళ్ళ తెలంగాణ మీరు కోరే కంటే ముందు మేమేమంటున్నామంటే, ఈ మెమోలు సూపరింటెండెంట్ ఇంజనీరు ఈ లేకుంటే ఏజెన్సీ వాళ్ళు ఏం కోరిండ్రు, వాళ్ళకు వీళ్ళు ఉత్తరాలు ప్రత్యుత్తరాలు ఏది రాసిందని పక్కకు పెట్టి రాష్ట్ర మంత్రి గారు శాసనసభలో మీ ప్రశ్నకు జవాబుగా చెప్పినటువంటి విధంగా కల్వకుర్తి నియోజకవర్గంలో 62,800 ఎకర్స్ కు ఈ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారానే నీళ్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. దాని మీద అపోహలు అవసరం లేదు. మీకు కాలువ అనేటువంటిది పని ప్రారంభించి ఆ లెవెల్స్ ప్రకారంగా ఎక్కడి దాకా పర్మిట్ చేస్తే అక్కడి దాకా తీసుకొని పోదాము. మేము కూడా మీతో పాటు ఉంటాము, కలిసి ఇంజనీర్లకు సూచనలు ఇద్దాము. ఎక్కడ కూడా తెలంగాణ ప్రభుత్వానికి కల్వకుర్తి ప్రాంతానికి ఉండేటువంటి ఆయకట్టును తగ్గించేటువంటి దురుద్దేశం కానీ ఆలోచన కానీ ఏనాడు లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. ఆ మెమోను మీరు ఆధారం చేసుకొని ప్రభుత్వం యొక్క ఉద్దేశానికి దాన్ని ఆపాదించడం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది నా మనవి. అందుకోసం అది తప్పు అని నేను చెప్పింది, అది తప్పు అని రుజువు చేస్తాను చెప్పింది. ఒకవేళ అది తప్పైతే ఖచ్చితంగా దానికి సోర్స్ 2012 అని చెప్తున్నాను. ఆ 2012లో వచ్చినటువంటి దాన్ని సరిచేసేటువంటి ప్రయత్నం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేస్తుందని మొన్న స్వయంగా పబ్లిక్ మీటింగ్ లో హరీష్ రావు గారు మంత్రి గారు గణపురం వేదికగా మీకు కూడా తెలియాలా, మీ ప్రాంత ప్రజలకు కూడా తెలియాలని లైవ్ టీవీలో అదేవిధంగా మీడియా సాక్షిగా పబ్లిక్ మీటింగ్ లో ఈ విషయాన్ని వెల్లడించి చెప్పడం జరిగింది. దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు కల్వకుర్తి ప్రాంతానికి వచ్చేటువంటి డిస్ట్రిబ్యూటరీ 82కు సంబంధించి మీరు సాంకేతిక పరమైన అంశాలు చెప్తున్నారు. ఈ సాంకేతిక పరమైన అంశాలకు సంబంధించి నా మనం ఏంటంటే, ముందు 160 కిలోమీటర్ దాకా మెయిన్ కెనాల్ కంప్లీట్ కావాలి.
ఆ తర్వాత ఇప్పుడు ప్రభుత్వం 2012లో ఏదైతే ఆనాటి ప్రభుత్వం ఇంజనీరింగ్ సూపరింటెండెంట్ గారు ఇచ్చినటువంటి మెమో ఆధారంగా ఏజెన్సీ స్కోప్ ఇక్కడికి అయిపోతుంది అంటే ఎస్ ఏజెన్సీ స్కోప్ అక్కడికి అయిపోతుంది. 1,80,000 ఎకరాలకు ఏజెన్సీకి ఇచ్చినప్పుడు అందులో ఆ ఏజెన్సీ ఫెయిల్ అయితే ఇంకో ఏజెన్సీకి ఇప్పుడు మనం ఇస్తాం. ఆ ఏజెన్సీ కూడా తనకున్న పరిమితులనే చేయాల్సి ఉంటుంది. అంతకు మించిన ఆయకట్టు చేయడానికి అతనికి స్కోప్ లేదు. దాన్ని గవర్నమెంట్ ఇప్పుడు అడిషనల్ ఆయకట్టుగా టేకప్ చేయాలి. అది ప్రభుత్వం చేయవలసినటువంటి పని. అది చెయ్యాలని మీకంటే ముందు మేము కోరినాము. మీకంటే ముందు మేము కోరినాం. మీరు కోరినరు చాలా సంతోషం. మీరు అలర్ట్ అయినరు. ఇక్కడ మా ఏదైనా పోతుందేమో ఆందోళన పడ్డారు. కానీ ప్రభుత్వం మీద దానికి నెపం వేసి నింద వేయడం అనేటువంటిది కరెక్ట్ కాదనేటువంటిది నా మనవి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే అసలు సంగతి మనం అందరం కూడా వెనుక ఏనుగులు పోతుంటే వదిలిపెట్టి ముందలున్న దోమల కోసం మనం కొట్లాడుకోవడం భావ్యం కాదు. ఈ రోజు కృష్ణానదిలో ఉండేటువంటి వరద జలాల్ని పోతిరెడ్డిపాడు ద్వారా కానీ ముచ్చుమర్రి ద్వారా కానీ హక్కుకు మించి అసలు హక్కే లేదు. వరద జలాలలో ఇంతో అంతో ఉంది. ఇన్ ల్యూ ఆఫ్ ఎస్ఎల్బిసి, ఇన్ ల్యూ ఆఫ్ పాలమూరు రంగారెడ్డి, ఇన్ ల్యూ ఆఫ్ కేఎల్ఐ వాళ్ళని తీసుకుంటామనేటువంటి ఒక వాదన పెడితే కూడా కృష్ణా వాటర్ బోర్డు మేనేజ్మెంట్ ముందు కానీ కేంద్ర జల సంఘం ముందు కానీ తీసుకోవాల్సిన దానికంటే 10 రెట్లు ఎక్కువ నీళ్లు వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళకి లిఫ్టులు లేవు. ఉన్నది మొత్తం గ్రావిటీ. చెట్టర్లు తెరిస్తే మొత్తం నీళ్ళు అవతలిపోతున్నాయి. మనకు దక్కవలసిన నీళ్లు కానీ కింద కృష్ణా డెల్టాకు పోవాల్సిన నీళ్లు కానీ కింద ఎడమ కాలువ నాగార్జున సాగర్ పోవాల్సిన నీళ్లు కానీ కృష్ణానది నీళ్లను అమాంతంగా అవతలి ప్రాంతానికి తీసుకొని పోతుంటే మనం తెలంగాణ ప్రాంత వాసులుగా మహబూబ్నగర్ అవిభక్త మహబూబ్నగర్ జిల్లా ప్రజలుగా ఫ్యూచర్ లో కూడా మనకు సమస్య వస్తుంది. అక్కడ ఏనుగులు పోతున్నాయి, మొత్తం నీళ్లు తీసుకుపోతున్నారు దాని మీద మనం దృష్టి పెట్టాలి తప్ప కల్వకుర్తికి రాని నీళ్లకు వనపర్తిగా కారణం చూపి వనపర్తికి రాని నీళ్లను కొల్లాపూర్కు కారణం చూపి మనకు మనమే కలహించుకోవడం అనేటువంటిది మన ప్రజల్ని బలహీనపరిచినట్లయితే నంబర్ 1 నేను చెప్పదలుచుకుంది. రెండవది ఇంకా ముఖ్యమైనది, మనకు క్వాంటమ్ ఆఫ్ వాటర్ రావాల్సింది. మనం అక్కడ పెట్టుకున్నటువంటిది ఫస్ట్ లిఫ్ట్ దగ్గర 5 మోటార్లు 5 పంపులు మీకు తెలిసిందే. మనకు అవి 800 క్యూసెక్స్ కెపాసిటీ, 4000 క్యూసెక్ల పరిమాణంతో నీళ్లు లిఫ్ట్ అయితే అది కెనాల్ రావాలి. ఫస్ట్ లిఫ్ట్ అదేది మన ఎల్లూరు నుంచి జొన్నలబొగడ దాకా వచ్చే వరకు కొంత ఓపెన్ కెనాల్ కొంత కెనాల్ ఉంటుంది. 4000 క్యూసెక్ల నీళ్లు ప్రవహించవలసినటువంటి ఆ కెనాల్ క్యారింగ్ కెపాసిటీ 3200 క్యూసెక్లు పారేటందుకు మాత్రమే కెనాల్ను డిజైన్ చేసింది పోయిన ప్రభుత్వం. కెనాల్ అంటే ఓపెన్ కెనాల్ మనం లైనింగ్ చేసో లేకుంటే దాన్ని బండు పెంచో ఏదో తిప్పలబడి 4000 క్యూసెక్లు పోయేటువంటి ప్రయత్నం కొంత చేస్తాం, ఎంతో కొంత మేకప్ చేసే ప్రయత్నం చేయొచ్చు టెక్నికల్లీ. కానీ మీరు టనల్ యొక్క రేడియస్ ను ఏం చేస్తారు అంటే ఆ రకంగా డిజైన్ లో ఉన్నటువంటి ఉద్దేశపూర్వక ఆనాటి ప్రభుత్వం యొక్క లోపం మూలంగా ఇవాళ ఇర్రిపరబుల్ డ్యామేజ్ జరిగింది. మనకు దాన్ని మనం ప్రశ్నించాల్సింది. అది ఏం చేద్దాం, అదనంగా ఆ క్వాంటమ్ ఆఫ్ వాటర్ను ఇంకా ప్యారలల్ గా ఏమన్నా తెద్దామా, ఇంకేం చేయాలన్న దాని మీద ఇంజనీర్లతో మనం అందరం కలిసి సంప్రదించి అయ్యా మాకు రావాల్సిన ఇంకో 800 క్యూసెక్ల వాటర్ ఇందులో తక్కువైంది, ఆ 800 క్యూసెక్లకు ఇంకోతోనే వాడుకుందామా, ఇట్లా మనం ప్రత్యామ్నాయమైనటువంటి ఆలోచనలు చేస్తే దానివల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది ప్రజలకు అనేటువంటి నా భావన. అదేవిధంగా ఇవాళ ఈ ప్రాజెక్ట్ సస్టైన్ కావాలంటే అసలే వరద జలాల మీద ఉన్నది. వరద వచ్చినప్పుడే లాక్కోవాలి నీళ్లు, వరద లేనప్పుడు ఏం చేయలేము. వరద వచ్చినప్పుడు కేవలం కెనాల్ మీద ఫ్లో అయితే సరిపోదు, ఆ క్వాంటమ్ ఆఫ్ వాటర్ సరిపోదు. అందుకే మొదటి నుంచి మేము మొత్తుకున్నాం. చాలా ప్రారంభం నుంచి ఈ ప్రాజెక్ట్ కన్సెప్చువలైజ్ అయినటువంటి 1984 నుంచి మేము విద్యార్థులుగా యూనివర్సిటీ నుంచి బయటపడి రాజకీయాలకు వచ్చిన రోజు నుంచి మేము మొత్తుకున్నాం. ఇది కన్సెప్చువలైజ్ అయ్యి ఒకసారి మెటీరియలైజ్ అయ్యేటువంటి టైంలో పూర్తి సామర్థ్యాన్ని మనం వాడుకోవాలంటే ఒకటి అలొకేషన్ ఆఫ్ వాటర్ ఉండాలి, 2 అవసరమైన రిజర్వాయర్ల నిర్మాణం అంటూ లేకపోతే శాశ్వతంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి ప్రమాదము. 4 లక్షల దాదాపు 4 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వవలసినటువంటి ప్రాజెక్టు కేవలం 4 టీఎంసీల రిజర్వాయర్లు కట్టింది పోయిన ప్రభుత్వం. కేవలం 4 టీఎంసీ.
మనం మాట్లాడవలసింది దాని మీద. మేము చాలా కాలంగా మాట్లాడుతూ వచ్చినటువంటి అంశాన్ని ప్రభుత్వం పరిశీలనలో పెట్టినాము. మీరు కూడా లేవనెత్తినారు. ప్రభుత్వం చెప్పినటువంటి విధంగా 20 టీఎంసీలకు అవకాశం ఉంటే లేదా 20 రిజర్వాయర్లకు అవకాశం ఉంటే చేపట్టాలనే సూచన మీరు చేసినారు. మంచి సూచన అది. మీరు సూచన చేసిండ్రు, సంతోషం. కానీ మీరు మీ పార్టీ ఆనాటి మీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే ఈ ప్రాజెక్టు సస్టైన్ కావాలంటే ఖచ్చితంగా రిజర్వాయర్లు ఉండాలి, రిజర్వాయర్లు లేకుండా ఈ ప్రాజెక్టు కట్టడం దుర్మార్గం, అన్యాయం. అవతలి ప్రాంతంలో అర్హత లేని ప్రాంతంలో, హక్కు లేని ప్రాంతంలో దాదాపు 400 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి రిజర్వాయర్లో ఆంధ్ర ప్రాంతంలో కట్టినారు, కృష్ణానది నీళ్ల మీద ఆధారపడి. 400 టీఎంసీ కెపాసిటీస్ డిఫరెంట్ రిజర్వాయర్స్ అన్ని కలిపి సోమశిల, కండలేరు, బ్రహ్మంగారి మఠము, వెలుగోడు, అవుకు, ఇవన్నీ కలుపుకుంటే దాదాపు 400 టీఎంసీల నీళ్లను వరద వచ్చినప్పుడు కేవలం పోతిరెడ్డిపాడు గేట్లు తెరిస్తే దాదాపు 55,000 క్యూసెక్ల నీటి ప్రవాహము 72 మీటర్ల బెడ్ విడ్త్తోన పోతిరెడ్డిపాడు పోతుంది. మీరు 7 మీటర్ల బెడ్ విడ్త్కు మీరు బాధపడుతున్నారు, లేకుంటే 7 మీటర్ల బెడ్ విడ్త్తో నీళ్ళు అవతలిపోతాయి కదా అని ఆందోళన పడుతున్నారు తమ్ముడు. కానీ 72 మీటర్ల బెడ్ విడ్త్తోన పోతిరెడ్డిపాడు నీళ్ళని అపహరించుకొని పోతున్నారు. మనకు కాయవలసింది ఆడ, ఆందోళన చేయవలసింది అక్కడ. అందువల్ల అదనపు రిజర్వాయర్లు అనేటువంటివి అవసరం ఉన్న కాడ తెలంగాణలో ఈ ప్రాజెక్టు మీద కట్టకుండా అవతల వాళ్ళు ముందు చూపుతోనే కట్టుకున్నారు. వరద వస్తే గేట్లు ఎత్తితే నీళ్లు పోతాయి, ఇవాళ నిండుతాయి. ఇవాళ మన స్థితి ఏంది? మనం మోటార్లు నడుపుతున్నాం. అతి కష్టంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మనం మొదటి మోటార్ను నవంబర్ 8కు స్టార్ట్ చేసినాం. రెండవ మోటార్ను సెప్టెంబర్ 8కు మొదటి మోటార్ స్టార్ట్ చేసినాం. నవంబర్ 16కు రెండవ మోటార్ స్టార్ట్ చేసినాం. కేవలం 2 మోటార్ల నీళ్లతోనే ఈరోజు 90 కిలోమీటర్ల దాకా డిండి వాగు దాకా నీళ్ళని తీసుకొని రాగలిగినాం. అతి కష్టంగా చాలా ప్రయాస పడితే 100కి 100 పాళ్ళు రేపు వచ్చేటువంటి ఖరీఫ్ సీజన్ లో మీ కల్వకుర్తి ప్రాంతంలో గతంలో ప్రభుత్వం ప్రకటించినటువంటి విధంగా 62,000 పైచిలకు ఎకరాలకి ఇంకా అవకాశం ఉంటే 45,000 ఎకరాలు అదనంగానే ఇదే కల్వకుర్తి ఎత్తిపోతల నీళ్లతోన కల్వకుర్తి ప్రాంతానికి నీళ్ళు ఇచ్చేటువంటి బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి. పాలమూరు మట్టి బిడ్డగా, విభక్త మహబూబ్నగర్ జిల్లా బిడ్డగా కల్వకుర్తి మీద ఉన్నటువంటి ప్రేమ, అన్ని ప్రాంతాల మీద ఉన్న ప్రేమతోన 100కి 100 పాళ్ళు నేను మీ వెంబడి కూడా ఉంటాను. ఖచ్చితంగా మీ ప్రాంతానికి నీళ్ళు వచ్చేటువంటి ఏర్పాట్లో నా పాత్ర ఉంటుంది. దీంట్లో ఏం అనుమానం అవసరం లేదు. అయితే ఈరోజు ప్రభుత్వం ఈ విషయాలన్నీ సాంకేతికంగా ఉన్న విషయాలని పరిగణలోకి తీసుకొని నీటి ప్రవాహాన్ని పెంచుకోవడానికి అవసరమైన చోట ఎక్కడ కెనాల్ను లైనింగ్ చేసుకోవాలి, ఎక్కడ కెనాల్ బ్యాంకింగ్ పెంచుకోవాలి, ఎక్కడ డిస్ట్రిబ్యూటరీ సిస్టాన్ని స్పీడప్ చేసుకోవాలి, తక్కువైన క్వాంటమ్ ఆఫ్ వాటర్ను ఇంకో సోర్స్ నుంచి ఎట్లా తీసుకోవాలి అనేటువంటిది చేసి ఇటీవలనే ప్రభుత్వం పోయిన వారమే కేఎల్ఐ మీద మొత్తం పొడవులో ఎక్కడెక్కడ అవకాశం ఉంటే మీరు తక్షణమే రిజర్వాయర్లను సర్వే చేసి టేకప్ చేయండి అని చెప్పి సర్వే కోసమే 3 కోట్ల రూపాయలతోన టెండర్స్ ని పిలిచింది.